సో నా స్టోరీ ఇది, దీంట్లో నెక్స్ట్ దీంట్లో వస్తుంది. ఎస్, ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ వ్యక్తి నేను రంజిత్. నా సొంతూరు శ్రీకాకుళం దగ్గర చిన్న పల్లెటూరు. మా నాన్నగారు మీకు తెలుసు, శ్రీకాకుళంలో ఎక్కువ మంది పనులు లేకపోతే తట్టబుట్ట సర్దుకొని పట్టణాలు వచ్చేస్తారు, విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ. సో మా నాన్న కర్ల మిల్లో పనిచేయడం కోసం ఊరు నుంచి మా ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చేస్తారు. కర్ల మిల్లో కూలి పని, నేను అమ్మ చెల్లి. సో ఇలాంటి సందర్భంలో ఈ కూలి పని చేసుకుంటూ పూట పనికి వెళ్తేనే ఆ రోజు భోజనం ఉండేది, పనికి వెళ్ళకపోతే భోజనం లేదు. సో ఇలాంటి సందర్భంలో మా నాన్నగారు విజయనగరం దగ్గర సన్ స్కూల్ అని ఒక ఫేమస్ స్కూల్ ఉంది, ఆ స్కూల్ దగ్గర రింగ్ రోడ్ దగ్గర లారీ యాక్సిడెంట్లో చనిపోయారు. నా చదువు 10వ తరగతి చదువు ఆగిపోయింది. అద్దిల్లు, ఆ డెడ్ బాడీని తీసుకెళ్తే ఇంటి ఓనర్ ఏమన్నాడంటే ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అన్నాడు. మళ్ళీ ఆ డెడ్ బాడీని తీసుకొని మా ఊరికి తీసుకెళ్తే ఎవరు దగ్గర చేరలే, సొంత వాళ్ళు ఎవరు దగ్గర చేరలే. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో కర్ల మిల్లు ఓనర్ కొంత డబ్బులు ఇస్తే కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాం. రేపు నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ అప్పులు. మీ ఆయన చనిపోయాడు, మీ ఆయన తీసుకున్న డబ్బులు ఎవరు ఇస్తారు? ఒక పక్క నాన్న చనిపోయాడని బాధ, ఒక పక్క అమ్మ ఏడుపు. అలాంటి టైంలో అమ్మని చెల్లిని విడిచిపెట్టేసి విశాఖపట్నంలో మదిలిపాలెం కేరంపల్లిలో ఒక రేకుల షెడ్లో ఇల్లు తీసుకుంటూ నాకు ఏదైతే కర్ల మిల్లో ఇష్టం లేదో పని, అదే పని నేను జాయిన్ అయ్యాను. లేబర్ పని కనిపిస్తుంది కదండి, కర్ల మిల్లు. సో ఇలా పనిచేసేవాడిని. కొన్ని రోజులు పోయిన తర్వాత అమ్మని చెల్లిని తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ రూమ్ ఉంది కదండి, ఎంతకంటే చిన్న రూమ్, దాంట్లోనే వంటగది, దాంట్లోనే బెడ్రూమ్, అన్ని దాంట్లోనే. అమ్మ చెల్లి లోపల ఉండేవాళ్ళు, నేను బయట ఉండాను. ఎండాకాలం వచ్చినా కష్టమే, వర్షాకాలం వచ్చినా కష్టమే. ఎండాకాలం వస్తే ఎండకు వేడి తట్టుకోలేకపోయాం, వర్షాకాలం వస్తే కాలిపోతే బకెట్ జగ్గులు పడి తిరిగాము. సో అలాంటి ఒక పరిస్థితి. కొన్ని రోజులు పోయిన తర్వాత అమ్మని చెల్లిని తీసుకొచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు, పుష్ప కనిపిస్తుంది కదా, పుష్ప 2 కాదండి, పుష్ప 1. పుష్ప 1లో బాగుంది, పుష్ప 2 అంతా మారిపోయింది, వేరే విషయం. పేదవాడి కష్టాలు క్లియర్ చూపిస్తాడు. సినిమా చూడొద్దండి, పేదవాడి జీవిత కష్టాలని అక్కడ చూపిస్తాడు. ఒక పూట తినడం కోసం ఎన్ని కష్టాలు పడాలి, అన్ని కష్టాలు పడతాడు. ఎస్ఆర్నా పుష్ప 1 చూస్తే అలా కష్టాలు సినిమా పరంగా చూడకండి, జీవితం పరంగా చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని కష్టాలు పడ్డేవాడిని, గడ్డం తీసుకోవాలన్నా కటింగ్ చేసుకోవాలన్నా కూడా ఆలోచించేవాడిని. ఎందుకంటే ఈరోజు గడ్డం తీసుకుంటే ఒక 20 రూపాయలు 30 రూపాయలు మిగిలితే చెల్లికైనా అమ్మకైనా ఏదైనా ఖర్చులకు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఉండేది. అలాంటి ఒక పరిస్థితి. సో అలా గడిపిన వ్యక్తి 2013 ఈ కష్టాలు చూసి కర్ల మిల్లు నుంచి వస్తుండగా ఒకరోజు ఆదివారం పూట ఒక మిత్రుడి ద్వారా నేను మెసేజ్ అనే ప్లాట్ఫామ్ అడుగు పెట్టాను. ఆ రోజు ఆఫీసులో మీకు తెలుసు డిఆర్కే రాజు గారు, ఐడియా ఉందా? సో డిఆర్కే రాజు గారు, సాగు గారు వీళ్ళందరూ ఆఫీస్లో కూర్చుంటే 2013లో ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కార్ అంటున్నారు, ఇల్లు అంటున్నారు, ఏమేమి అంటున్నారు. మన చదువు చూస్తే పలుతారు, మన ఇన్కమ్ చూస్తే కర్ల మిల్లు 6,000 జీతం, వీళ్ళేమో 1,00,000 చెప్తున్నారు. మనకి నమ్మడానికి అంతా అవ్వలేదు. అయినా ఒక ఆశ ఏంటంటే కనీసం ఒక 3,000 నెలకు వస్తుంది కదా, ఎంత 3,000 వస్తుంది కదా అని స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేస్తే ఉదయం అంతా కర్ల మిల్లో కూలి పని, రాత్రి 8 తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ గుడికి వెళ్ళిపోతారు. గుడి అంటే తెలుసు కదా ఏంటి, నివారణ 90 లేబర్ ఉండేది ప్లేస్, ఆ గుడి వేరు. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటే నేను ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి, ఎందుకంటే కర్ల మిల్లో పని చేస్తే కాళ్ళు చేతులన్నీ పట్టేస్తాయి, పెయిన్స్, నొప్పులు. సో రాత్రి పూట నేను వెస్టేజ్ కోసం చెప్పితే నా మొట్టమొదటి ఇన్కమ్, నాకు వచ్చిన భారీ ఇన్కమ్ 150 రూపాయలు. ఎంత వచ్చింది? సో దీన్ని నేను చాలా సీక్రెట్గా దాచాను. ఇప్పుడు కూడా ఎవరైనా బ్యాంక్ బుక్ ఇవ్వకపోతే మీకు చెక్ వస్తుంది, బ్యాంక్ అప్డేట్ చేయకపోతే మీకు చెక్ వస్తుంది. సో ఆ చెక్ వస్తే చాలా సీక్రెట్గా లోపల దాచాను. నిజము నీకు దాయలేమండి. ఎస్ఆర్నో ఈ చెక్ ఎవరికి తెలియకూడదో వాడికి తెలిసిపోయింది. మా ఫ్రెండ్ ఎవడు ఉన్నాడు, టీవీ 9 కన్నా చాలా స్పీడ్. సో రాత్రి చూసాడు, తెల్లవారుగా అందరికి చెప్పేశాడు. రంజిత్కి మెంటల్ వచ్చింది, పిచ్చోడు అయిపోయాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, అదేదో సపోటా పేస్ట్ అట, ఆడికి 3 డబ్బులు వచ్చేసాయి, ఈ డబ్బులు. సో అక్కడి నుంచి నేను ఎక్కడికైనా వెళ్తే చాలు, అరే శ్రీకాకుళంలో పొలం అమ్ముతున్నారంటరా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 10 ఇల్లు కొనేద్దాం అంటే కామెంట్ చేశారు. అంటే సార్ విషయం ఏంటంటే సార్, పేదోడు అంటే అందరికీ చెప్తున్నాయి. ఎస్ఆర్నా డబ్బులు ఎన్ని తప్పులు చేసినా పర్లే, పేదోడు చిన్న తప్పు చేస్తే వాడిని ఇంకా చంపేస్తారు. ఆ మాటతోనే సగం జీవితం పోతుంది. ఎస్ఆర్నా నాకున్న ఫ్రెండ్సే తక్కువ,
ఈ చెక్ చూసి ఎవరు రాలే, బంధువులు ఫ్రెండ్స్ ఎవరు రాలే. సో ఆ టైం అప్పుడు ఆఫీసర్ కూర్చుంటే అందరికీ 2000, 3000, 4000 వచ్చాయి, నా మొక్కడికి మాత్రం 150 వచ్చింది. అప్పుడు నాకు అర్థం అవ్వలే ఏంటి సమస్య. అప్పుడు నాకు అర్థమైన విషయం నేర్చుకోవాలా, ఏం చేయాలా. రాత్రిగా కళ్ళబెల్లికి వచ్చిన తర్వాత రాసిన తర్వాత ఇంటికి వచ్చి 1 గంట 2 వరకు దిద్దేవాడిని. ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. మా అమ్మనేది నీకు డబ్బులు కావాలని చెప్పు, ఒక 4 ఇంటికి వెళ్ళి ప్లేట్లు కడుగుతాను, గిల్లు అవుతాను, నువ్వు పడుకున్నావు. తెల్లవారంతా కళ్ళబెల్లి పనిచేస్తావు, రాత్రి మళ్ళీ రాసుకుంటావు, లచ్చ 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 అంటావు. మన ముఖం లచ్చ అవుతుందా? ఇల్లు చిన్న రూమ్ చిన్నది కదా, ఎక్కడికి వెళ్ళిపోతాం? బయట మంచు అని మనకేమో ఇబ్బంది కదా. సో అలాంటి ఒక పరిస్థితిలో బయట కామెంట్స్, ఇంట్లో కామెంట్స్. సో ఈ కామెంట్స్ అన్నీ భగవంతుడు ఇచ్చారు. సో అప్పుడు మసీద్, చర్చ్, గుడి ఇలాంటి దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఎందుకంటే అక్కడ కొద్ది లైట్ ఫ్యాన్ ఉంటుంది, ఫ్రీ. ఎస్ అన్న, ఫ్రీ లైట్, ఫ్రీ ఫ్యాన్. వీళ్ళందరికంటే మనుషుల కంటే దేవుడు మంచిది. ఎందుకంటే మనుషులు కామెంట్ చేయడానికే బతుకుతారు. వాళ్ళు బతుకంతా జీవితం అంతా కామెంట్స్ చేయాలి, బతుకంతా అంతే. వాళ్ళు ఏమనలేం, స్వామి శరణం చెప్పాలి, అలా వదిలేస్తాం. సో అలా చేస్తుంటాను. సో అలా చర్చి గుడికి వెళ్ళి రాసుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. 500, 1000, 2000, 3000, 4000, 10,000, 25,000, 50,000, 65,000, 75,000. ఎప్పుడైతే 75,000 వచ్చిందో అప్పటి వరకు కనీసం సైకిల్, 2 వీలర్ సైకిల్ లేని వ్యక్తి మొట్టమొదటి కారు కొన్నాడు. 16 లక్షలు పెట్టి ఎస్ క్రాస్ హై అండ్ కార్. అక్కడి